అని బైబిల్ చెప్పుచూ ఉన్నది. తాను పోగొట్టుకునే దాని కొరకు కష్టపడేవాడిని పిచ్చివాడు అని అంటారు. తాను కాపాడుకోలేని దాని కొరకు నిరంతరం కష్టపడేవాడు పిచ్చివాడు అని. ఈ లోక భోగం కొరకు మానవుడు తాను కాపాడుకోలేడు, దాన్ని తిరిగి దేవుడి తనతో పాటు తీసుకెళ్ళిన దాని కొరకు కష్టపడేవాడు పిచ్చివాడు. ప్రియ సహోదరుడా, ఇదిగో డబ్బు తనని రక్షించదని తెలిసి కూడా ఆ డబ్బు కోసం మోసం చేస్తూ బ్రతికాడు అనుకోండి, వాడు పిచ్చివాడు అని బైబిల్ చెప్తూ ఉన్నది. నిజమైన జ్ఞానవంతుడు తన పాపాన్ని విడిచిపెడతాడు. ప్రియ సహోదరుడా, తాను పొందుకోలేనిది, తాను కాపాడుకోలేని దాని కొరకు కష్టపడేవాడు వెర్రివాడు అని బైబిల్ చెప్పుచూ ఉన్నది. మానవుడు వెర్రితనంలో ఉన్నాడు, అబద్ధమును నమ్ముకొని ఉన్నాడు, మోసమును నమ్ముకున్నవాడు, అనుదినము శాపమును నమ్ముకున్నవాడు, అసూయలతోటి ద్వేషములతోటి కక్షలతోటి బ్రతికేవాడు పిచ్చివాడు అని బైబిల్ చెప్పుచూ ఉన్నది. తాను చేయలేని దాని కొరకు కష్టపడేవాడు పిచ్చివాడు. కానీ క్రీస్తు యేసు యొద్దకు వచ్చిన వాడు నిత్య జీవాన్ని పొందుతాడు. క్రీస్తు యేసు యొద్దకు వచ్చిన వాడు విడిపించబడతాడు. క్రీస్తు యేసు మానవుడి యొక్క పాప భారము నిమిత్తమై ఆయన సిలువలో మరణించి మరణము నుంచి తిరిగి లేచి ఉన్నాడు. ఆయన మీకు నిత్య జీవం ఇచ్చుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మనిషి గర్వాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తును ఒప్పుకున్న పక్షంలో రక్షించబడతాడు అని బైబిల్ చెప్పుచూ ఉన్నది. ప్రియ సహోదరుడా, దేవాది దేవుడు మానవులకి ఇస్తున్న అవకాశం ఒకటే, పాపమును విడిచిపెట్టి క్రీస్తు యేసు యొద్దకు వచ్చిన వాడు రక్షించబడతాడు. నీ పాపము నీకు భయం కలిగించట్లేదా? మరణము మీకు భయం కలిగించట్లేదా? నేను ఇన్ని అబద్ధములాడాను అని మరణాన్ని బట్టి అబద్ధమును బట్టి మానవుడికి భయం లేదా? పాపమును బట్టి మానవుడికి భయం లేదా? పాపను నమ్ముకున్న వాడికి నెమ్మది ఉండదు. ప్రియ సహోదరుడా, అబద్ధముల్లో ఉద్యోగాలు సంపాదించిన వాడికి భయం ఉండదా? మోసములో ఉద్యోగాన్ని సంపాదించిన వాడికి భయం ఉండదా? పాపమును బట్టి మానవుడు భయపడపోతే దేవుడి యొక్క నిత్య నాశనమే నీకు ఎదురుగా ఉన్నది. నిత్య నాశనమును నువ్వు పొందకుండా ఉండాలంటే యేసు క్రీస్తు వారే మార్గము. ప్రియ సహోదరుడా, క్రీస్తు యేసు యొద్దకు వచ్చి నీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడు, నువ్వు రక్షించబడతావు. నీకు నిత్య జీవాన్ని, దేవుడి యొక్క నిత్య జీవాన్ని నువ్వు పొందుతావు. ప్రియ సహోదరుడా.